మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు ఏకైక తనయుడు రామ్ చరణ్ డెడ్ లోనే నటన ఉంది. మెగాస్టార్ చిరంజీవి తాత లెజెండరీ నటుడు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అత్యుత్తమ రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. కుటుంబ సభ్యుల్లో చాలా మంది సినీ పరిశ్రమకు చెందినవారే. కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత, అల్లుడు చిరంజీవి టాలీవుడ్ లోనే స్టార్ హీరో. తర్వాత జనరేషన్ కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఒకవైపు కూతురు కొడుకు రామ్ చరణ్, మరోవైపు కొడుకు అల్లువారి వారసుడిగా అల్లు అర్జున్ సహా అల్లు హీరోలు, మరోవైపు మెగా హీరోలు తెలుగు తెరపై సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ మార్చి 27న 1985న చెన్నైలో జన్మించారు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ లో చదువుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకున్నారు. ముంబై కిషోర్ అమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న రామ్ చరణ్ చిరుత మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. రామ్ చరణ్ 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత చిత్రంతో ఏకంగా వెండితెరపై అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి చరణ్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. చేస్తున్న ప్రతి సినిమాతో తన ఇమేజ్ ను పెంచుకుంటూనే ఉన్నాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తో వెండితెరపై అడుగుపెట్టిన తనదైన శైలిలో హీరోగా మెప్పించడానికి ప్రయత్నిస్తూ అసలు సిసలైన వారసుడిగా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా తెలుగు సినిమాకి పరిచయమైనప్పటికీ వివిధ రకాల జోనర్లను ప్రయత్నిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. చరణ్ తన రెండో సినిమాగా రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీరతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ను సాధించాడు. సుకుమార్ యొక్క గ్రామీణ యాక్షన్ చిత్రం రంగస్థలంలో ఉత్తమ నటనను ప్రదర్శించాడు. త్రిబుల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. తండ్రిని మించిన తనయుడిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. గేమ్ చేంజర్ సినిమా నీరసపరిచిన రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆసీ 16 లో నటిస్తున్నాడు. తన జీవితంలో రామ్ చరణ్ నంది ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ సంతోషం ఫిలిం అవార్డ్స్, ఆసియా విజన్ అవార్డ్స్, క్రిటిక్స్ చాయిస్ సూపర్ అవార్డ్స్ వంటి అనేక అవార్డులను గెలుచుకున్నాడు.